అసలు ఈ వీడియో పోస్ట్ చేయడం ఎలా మర్చిపోయాను? ఇదొక ట్రెడిషనల్ రెసిపీ. నేను చెప్పకముందు మీలో ఎవరైనా గెస్ట్ చేస్తే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదొచ్చేసి లచ్చించారనమాట. మన శ్రావణ మాసంలో దీన్ని లక్ష్మీదేవి కింద కొలిసైతే చేస్తారు. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే మనం రైస్ కడిగిన వాటరు, అలాగే మన రైస్ చేసిన తర్వాత వచ్చే గంజి 2 కలిపి మిక్స్ చేసి 2, 3 డేస్ స్టోర్ చేస్తారనమాట బాగా పొలవడానికి. సో, అందులోనే మనకి ఉల్లిపాయలు, చింతపండు ఈజ్ ఆప్షనల్, మ్యాండేటరీ ఏం కాదు. మీకు పులుపు సరిపోలేదంటే కనుక యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అలాగే బెండకాయలు, తోటకూర, వంకాయలు వేసి ఇవన్నీ పెట్టి స్టవ్ మీద అయితే మనం పెడతాం అనమాట. ఇవన్నీ బాగా మరగాలి. సో అప్పుడే దాంట్లో ఉన్న టేస్ట్ అయితే మనకు వస్తుంది. తర్వాత అయితే ఉప్పు వేసాము, అలాగే మనకు కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. సో మీలో ఎంతమంది రెసిపీ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా మన ట్రెడిషనల్ రెసిపీతో రెడీ అయిపోతుంది. దీన్ని చాలామంది లక్ష్మీ చౌర్ అని కూడా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నా వీడియో నచ్చితే కనుక నా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.